హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే కథ మన నిజ జీవితంలో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలానే జరుగుతుంది ఎక్కడైనా కూడా. మీరు ఈ స్టోరీ విన్నట్లయితే మన జీవితం ఎలా మళ్లించుకోవాలి, ఎలా మంచి దారిలో నడవాలని మీకే తెలుస్తుంది. ఒక్కసారి ఈ కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక గిన్నెలో ఉన్న నీళ్ళల్లో ఒక కప్పు తూకింది. ఆ గిన్నె స్టవ్ మీద ఉంది. ఇప్పుడు స్టవ్ అంటించారు. స్టవ్లో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడికి తట్టుకొని నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనను తాను మలుచుకుంటుంది. కానీ బయటికి దూకే ప్రయత్నం చేయడం లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి వేడిని తట్టుకుని దాని శక్తి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది. కానీ దానివల్ల కాలేదు. అప్పటికి దాని సర్వశక్తులు వాడేసింది. కొద్దిసేపటికే కప్ప మరుగుతున్న నీళ్ళలో చనిపోయింది. కప్ప చనిపోవడానికి కారణం ఏమిటి? మనం అనుకుంటాం అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్ల అని. కారణం అది కాదు. నిజం ఏమిటంటే బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. ఇందులో ఏ అనుమానం లేదు. ఆ కప్పలాగానే మనం మన స్నేహితులు, బంధువులతో సమానుకూలంగా సర్దుకోలేక తప్పదు. కాబట్టి ఒక సమస్యను ఎంతకాలం భరించాలి, ఎప్పుడు వదులుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. కొందరు మనల్ని అన్ని విధాలుగా భౌతికంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. మనం ఎంత అవకాశం ఇస్తే అంత వాడుకుంటారు. అయితే ఎప్పుడు వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటపడాలో తెలుసుకోవాలి. మన శక్తి సన్నగిల్లోపే బయటపడడం ముఖ్యం. విలువ లేని చోట ఉండి మన ఉనికిని, మన శక్తిని పోగొట్టుకోవడం కంటే మనం వేరే స్థలంలోకి వెళ్ళి మనకున్నంతలో మనకు ఉండించుకొని మనం సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం మన జీవితానికి.